అందుకే మీరు ఏది ఎత్తుతారో చెప్పాలా? మీరు ఏది ఎత్తుతారో మార్కు సువార్త 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. మీరు ఏది ఎత్తుతారో అదే కోస్తారు. చదవరమ్మా, బైబిల్లో లేదా మాట? హల్లెలూయా, హల్లెలూయా. 24వ వచనం మనం చదవమంది. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొని మీరెట్టి కొలతలతో కొలుతారో, అర లీటరో అర కేజీ పావు కేజీ మీరు ఎట్టి కొలతతో కొలుతారా అంటేనే అది మనకి చెప్పాలా? మీరు ఎట్టి కొలతతో కొలుతురు, మీకును అట్టి కొలతతోనే కొలవబడును. మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును. కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి కలిగినది కూడా తీసివేయబడిన. సహాయం చేసేవాడికి ఇవ్వబడింది, ఆపదలు ఆదుకునే వాడికి ఇవ్వబడుతుంది. ఈ మనస్సు లేని వాడి వద్ద నుండి దేవుడు ఆ ధనాన్ని కూడా ఉన్నాడు. ఒకవేళ ఈ లోకపరమైన ధనం ఉంటే ఉండి వచ్చేమో, పర సంబంధమైన ధనాన్ని వాళ్ళు చేకూర్చుకోలేరు. దాన్ని తొలగిస్తాడు దేవుడు. మేము ఎంత దుర్మార్గం చేసినా, ఎవరికి ఏ సాయం చేయకపోయినా మాకు దేవుడు ఏమి చేయట్లేదు కదా, మేము బాగానే మేడల్లో మిత్రుల్లో ఉన్నాం కదా, కష్టంలో ఉన్న వాడికి, నిరాధారుడైన వాడికి మేము మేలు చేయకపోయినా మాకేమి బ్రహ్మాండంగా ఉన్నామని అనుకుంటున్నావేమో. ఈ లోక సంగతి కాదు, దేవుడు చెబుతుంది. పరలోక ధనము నీ యొద్ద నుండి తీయబడుతుంది. ఎవరైతే సహాయం చేసే దాతృత్వం కలిగి ఉంటాడో వాడికి మరి ఎక్కువగా ఇవ్వబడుతుంది, లేని వాడికి తీసివేయబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని పిల్లలు అందులైన మార్గదర్శకుల వలె మీరు ఉండొద్దు. వాళ్ళంట దోమ లేకుండా వడగట్టి వంటినే మింగుతారంట. కనుక మీరు అలా ఉండకూడదండి. దేవుని పిల్లారా, ఆపదలో పరదేశీ ఎవడైనా నిరాధారుడై ఉన్న వాడికి నీ చేతనైనా ఒక్క పూటకి పెట్టలేవా? దేవుడిని నా స్థితిలో ఉంచలేదా? ఒక్క పూట పెట్టే స్థితి నీకు లేదా? అదే తీసుకెళ్లి వాడికి నువ్వు, నీకు అదే పుణ్యము. ఆమేన్, హల్లెలూయా. నువ్వు పోయలేకపోతే పోయేవాడి కన్నా ఇచ్చి పంపిస్తే వాడికి ఇస్తే అది పుణ్యం నీకు కలుగుతుంది. నేను అందుకే చెప్పాను, అమ్మా నాకెవరో ధన రూపాయి వద్దు, మీరు అవసరమైతే ఈ పరిచర్యకి వచ్చి మీ అంతటా మీరే మనందరం కలిసిపోయిద్దామని చెప్పాను. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ స్థితి ఎలా ఉంది? నీవెలా ఉన్నావు? నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు? ఎట్లా విత్తుతున్నావు? సహాయం చేసే మనసు కలిగి ఉన్నావా? లేకపోతే నాకెందుకులే, నేను, నా ఇల్లు, నా పిల్లలు, నేత నేను ఎప్పుడు చెప్తున్నాను, నేత నేస్తారే చీరలో టక్కు టిక్కు టొక్కు, నేను, నా పిల్లలు, నా భార్య, ఇదే. దేవుని బిడ్డలారా, మరి ఈ రోజు నువ్వు ఎవరమయ్యా ఉండొచ్చు. నీవు దేవుడు చెప్పేటువంటి మంచి మాటలను చేయగలిగినట్లయితే నీవు పరలోకములో ధనాన్ని సమకూర్చుకుంటావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన పండగ చేయండి, నిజమైన భక్తి చేయండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఒక మార్గాన ఒకడు వెళ్తున్నాడండి. వెళ్తామంటే ఆ వ్యక్తిని కొంతమంది కొట్టారు. ఏం చేశారండి? కొంతమంది ఏం చేశారు? కొట్టి వాడి సర్వాన్ని దోచుకొని వెళ్ళి వాడిని గాయాలతో పడవేశారు. ఎక్కడ వేశారండి? గాయాలతో పడవేసి గొల్ల కొట్టి వాడి సర్వాన్ని దోచుకొని వాడిని అక్కడ పడవేసిపోయారు. ఆ పడవేసిన వాడిని చూసి మొట్టమొదటి ఎవరు వెళ్ళారంట? యాజకుడు. యాజకుడు అంటే ఎవరు? దేవుని ఆలయంలో నిత్యము యెహోవాకి ధూపం వేసేవాడు. ఎవరండి? యాజకుడు అంటే నిత్యము యెహోవాకి ధూపం వేసేవాడు యాజకుడు. లేవీయుడంటే ఎవరు? లేవీయుడంటే ఎవరంటే యెహోవా పరిచర్య చేసేవాడు లేవీయుడు. అంటే
ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే నేనెవరిని? యాజకుడిని. రమణమ్మ ఎవరు? ఆమె కదా ముందు. మరి ఏ పనన్నా అమ్మ పులిహార వండాలమ్మా, అమ్మ ఏదైనా కార్యక్రమం చేయాలంటే వెంటనే ఇమ్మీడియట్లీ వచ్చింది. ఆ తర్వాత పుష్ప సిస్టర్ మిగతా వాళ్ళందరూ కూడా వస్తుంటారు అనుకోండి వాళ్ళ విల్లును బట్టి. ఇప్పుడు నేరుగా ఉండే వాళ్ళు ఏమంటారు? నన్ను పాస్టర్ అంటారు. ఆమె ఏమంటారు? పరిచారకురాలు. మందిరంలో ఏదైనా పని ఉంటే చేసి ఆమెని పరిచారకురాలు. ఇప్పుడు నేను ఎవరిని? యాజకుడిని. ఆమె ఎవరు? లేవీరాలు. ఆమె లేవీడు లేకపోతే లేవీరాలు. స్త్రీ కనుక లేవీరాలు ఆమె. నేనెవరిని? యాజకుడిని. అంటే యెహోవాకి పొద్దున సాయంత్రము ప్రభువా నా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోయా, ఈ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోయా, ఈ పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోయా, క్షేమంగా కాపాడయ్యా, అందరూ బాగుండాలయ్యా, అందులో నేను ఉండాలయ్యా అని నిత్యము ఉదయము సాయంత్రము సమయం ఎప్పుడు దొరికితే అప్పుడు ధూపం వేసేవాడిని. నేనెవరినంటే యాజకుడిని. ఐ మీన్ పాస్టర్. ఆమెవరు? లేవీరాలు. పరిచర్య చేసింది. ఎంత పనున్నా గట్టిగా రావాల్సిందే అమ్మా, చేయాల్సిందే అంటే వచ్చింది. ఆ పనులన్నీ పక్కన పెట్టి ఆమె పరిచారకురాలు. ఇప్పుడు మేమిద్దరము, మా తర్వాత ఇంకెవరో మోహనే కదా కొద్దిగా దేవుడికి దూరంగా ఉండి పాపాత్ముడిలా కనపడేది కనుక మోహన్ ఎవరు? సమరయుడు. హల్లెలూయా హల్లెలూయా. మేమేమో భక్తులమే, ఆయన సమరయుడు. అదిగో పాపి ఆదివారం కూడా పని పెట్టుకున్నావా అని మేమిద్దరం ఏం చేస్తాం? రమణమ్మ నేను ఆయన దూషిస్తా ఉంటాం మా హృదయంలో. అది గడిగా పాపి వచ్చాడు. 10 గంటలకు ఆరాధన అయితే 12 గంటలకు వచ్చి 12 గంటలకు వచ్చాడని మా బతికంతా అంటే చూడండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ వాడు పడిపోయి వాడిని దొంగలు దోచుకొని సర్వాన్ని ఇది చేస్తే మొట్టమొదటిగా నేను వెళ్ళి వెళ్తా అంటే వాడు దెబ్బలతో పడి ఉన్నాడు, సర్వం దోచుకొని ఉన్నాడు, నిస్సాయ స్థితిలో ఉన్నాడు, నిరాధారుడై ఉన్నాడు. నేను వెళ్ళి ఏం చేస్తున్నానంటే, ప్రభువా ఈ బిడ్డని దీవించి ఎవరైనా సహాయం చేయాలయ్యా అని నేను వెళ్ళిపోయా. పాస్టర్ని నేను వెళ్ళిపోయిన తర్వాత పరిచారకురాలు వచ్చింది. నన్ను దేవుడికి మాత్రమే పని చేయమన్నాడయ్యా, ఈయనకు మాత్రం పనిచేసే భాగ్యం నాకు లేదు యేసయ్యా, దయతో ఈయనకి ఏదో ఒకలాగా సహాయం దయచేయాలని. ఆమె ఏమైంది? వెళ్ళిపోయింది. ఇక పాపి వస్తున్నాడు. ఎవరో పాపి వస్తున్నాడు. మందిరానికి కూడా సరిగా రాడు. పాపి ఏం చేశాడండి? పాపి ఏం చేశాడు? సమరయుడు. మోహన్ రావు ఎవరు? నేనెవరిని? నువ్వెవరు? రమణమ్మ ఎవరు? లేవీరాలు పరిచారకురాలు. పాస్టర్ పరిచారకురాలు, సమరయుడు పాపి అయిన మనుషులు. ఆ మనుషుడు వచ్చాడండి. వచ్చి ఈ పాస్టర్ లాగా, ఈ లేవీరాలు పరిచారకురాలు లాగా ప్రార్థన చేసి పక్కకి వెళ్ళిపోవాలా. ఇది నా దర్శనం అని, ఇది నా తలంపని. దేవుని బిడ్డలారా, పక్కకి వెళ్ళలేదు కానీ ఏం చేశాడండి? ఏం చేశాడు? ఈ లేవి తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఎవరో? సమరయుడు. ఏం చేశాడు ఈ వ్యక్తి? వెంటనే ఆ గాయాలతో పడి ఉన్నవాడిని చూసి, పాపి అయిన మనుషుడై ఉండొచ్చు, తన సమరయుడు అయి ఉండొచ్చు, వెళ్ళి ఆ గాయాలన్నింటినీ తన దగ్గర ఉన్న వస్త్రాలు కప్పి తీసుకెళ్లి భుజాన్ని వేసుకొని ఆ పూటకూలి వాడి దగ్గరికి, ఆ వైద్యుడి దగ్గర తీసుకెళ్లి వైద్యం చేపించి పూటకూలి వాడి దగ్గర తీసుకెళ్లి ఆయనకు ఆహారం పెట్టించి తన మెడలో ఉన్నటువంటి ఆ బంగారాన్ని అంతటిని తీసి, ఇదిగో పూటకూలి వాడా, ఇంకా నీకు ఏమైనా కొదువైనట్లయితే మరలా తిరిగి వచ్చి నేను ఇస్తాను
వీరి నిమిత్తము. ఇప్పుడు మా ముగ్గురులో ఎవరు గొప్ప అంటారంటే, ఇప్పుడు మా ముగ్గురులో ఎవరు గొప్ప అంటారు? పాస్టర్, పరిచారకురాలు, పాపి, యాజకుడు, లేవీరాలు, సమరయుడు. ఎవరు గొప్ప? సమరయుడే గొప్ప. ఇప్పుడు జనాలు అంటున్నారు, ఈ అందులైన దుర్మార్గులు ఎలా ఉన్నారంటే దోమ లేకుండా వడగట్టి ఒంటినే మింగుతారు చివరికి. దేవుని బిడ్డలారా, మీరు అలా ఉండకూడదని దేవుడు ఈ రోజు మీకు ఈ మాటల్ని తెలియజేస్తున్నాడు. ఈ మాటలు ఎంతమంది అయితే చూస్తారో అంతమందికి ఈ మాటలు ఆమేన్ హల్లెలూయా ఎంతమంది అయితే వింటారో ఆ మాటలు అంతమందికి అని దేవుడు ఆయన వినిపిస్తున్నాడు. కనుక ఆయన ఆకలి కొని ఉంటిని నాకు ఆహారం ఇచ్చారా, వస్త్రహీనున్న ఇంటిని నాకు వస్త్రాన్ని ఇచ్చాడా, నీకు రోగిన ఇంటిని నాకు నా దగ్గరకు వచ్చారా? అయ్యా ప్రభువా మీరు ఎప్పుడు వచ్చారయ్యా? దేవుడా మీరు భూమి మీదకి ఎప్పుడు వచ్చారయ్యా? దేవుడా మీరు భూమి మీదకి ఎప్పుడు వచ్చారు? మేము ఎన్నో చేసాము కానీ అక్కడెక్కడా కనపడలేదే అని దేవుడు అడుగుతారేమో. నేను వచ్చాను రా బాబు, ఆకలి కొని వచ్చాను అడుక్కునేవాళ్ళలాగా, వస్త్రం లేక వచ్చాను రా బాబు, నీవు నాకు సహాయం చేసావా? సహాయం చేశారా? దేవుని బిడ్డలారా, నువ్వు ఏది ఇస్తావో అదే నీ మీదకి వచ్చింది. నువ్వు ఎట్టి కొలతతో కొలుస్తావో అదే నీకు వచ్చింది. ఈ రోజు నువ్వు సహాయం చేస్తేనే తిరిగి నీకు సహాయం చేయబడుతుంది. మోషే సహాయం చేశాడు. ఎడారిలో బలహీనులైన స్త్రీల పక్షాన ఉండి మోషే సహాయం చేశాడు. మోషేకి ఏమొచ్చింది? తిరిగి సహాయం వచ్చింది. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఇదేదో శాశ్వతం అని అనుకుంటున్నారేమో. ఈ రంగుల మేడలో, ఈ మిద్దెలో, ఈ బంగారం ఇదంతా శాశ్వతం అనుకుంటున్నావేమో. విజయవాడలోనే తెల్లారి లేస్తే ఫంక్షన్ అంట. విజయవాడలో ఏంటంటే తెల్లారి లేస్తే ఫంక్షన్ అని అందరూ ఒకే చోట 8 మంది ఒకే ఇంట్లో ఉన్నారంట. కూడుకొని అందరూ కూడా రాత్రి హాయిగా తిన్నారంట. ప్రశాంతంగా తిని తెల్లారి లేచి ప్రయాణం. విజయవాడలో యథార్థంగా జరిగింది. ఆ పైన నుంచి విజయవాడ కొండ పక్కనే ఆ పైన నుంచి అమాంతంగా కొండ ఇరిగి ఆ ఇంటి మీద పడిగిందంట. పెద్ద డాబానే అది కూడా. అమ్మా గట్టి పిల్లర్లే ఇవి కూడా, మామూలు స్టేర్లే. కొండ ఇరిగి బిల్డింగ్ మీద పడితే బిల్డింగ్ లో ఉన్న 8 మందిలో ఒక్క చిన్న పాప తప్పక అందరూ చనిపోయారు. ఇప్పుడు ఏది నీ బంగారం, ఏది నీ ధనం, ఏది నీ బలం, ఏది నీ ఇల్లు చెప్పాలా? ఎక్కడ నీది నాది? దేవుని బిడ్డలారా, నీ పోయినా నీ పిల్లలకి మేలు కలగాలి. నీ ఉండంగానైనా నీకు ఏదో ఒక రూపంలో సహాయం కలగాలంటే నువ్వు ఇతరులకు ఏది చేస్తావో నీకు అది తిరిగి అదే వస్తుంది. ఆమేన్ హల్లెలూయా. నీతి మాటలు వల్లించొద్దు. చేతనైతే నీకున్నది పక్కవాడు 10,000 కలిగితే నువ్వు 100 రూపాయలు 100 రూపాయలు ఏమైంది? దేవుడికి నువ్వు యథార్థవంతుడుగా ఉండాలి కానీ మనిషి దేవుడు చీప్గా ఉంటదేమో. నేను ఇచ్చేది ఏముందిలే, ఎవరు బతుకుతారులే ఇచ్చేదాంతో. ఈ మాటలో కట్టి పెట్టాలి. కనుక మన చేతనైంది మనం చేయాలి. ఎందుకంటే దేవుని రాకడ సమీపముగా ఉంది. దేవుని రాకడ ఏమైంది? సమీపముగా ఉంది. కనుకనే ఈ ప్రకృతి వైపరీత్యాలను మనం చూస్తున్నాం. ఈ ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు చూస్తున్నాం తెలుసా? ఈ రోగాలు, ఈ వైరస్లు, ఈ తెగుళ్ళు ఇవన్నీ కూడా మనం ఎందుకు చూస్తున్నాం తెలుసా? దేవుని రాకడ దగ్గరగా ఉంది కనుక మనం చూడగలుగుతున్నాం. కనుక దేవుని బిడ్డలారా, నీ చేతనైన మట్టుకి, నువ్వు చేయగలిగిన మట్టుకి నువ్వు ఏదైనా సరే చెయ్యాలి. ఆమేన్ హల్లెలూయా. కనుక నువ్వు ఎవరైనా ఉండొచ్చు, నువ్వు ఏదైనా ఉండొచ్చు, నువ్వు చేయగలిగింది చేతనైంది నువ్వు తప్పకుండా చెయ్యాలి. కనుక దేవుని బిడ్డలారా,
మరి రోజున నువ్వు చేయగలిగింది, చేతనైంది ఏదైనా సరే చేయాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలైనా తెగుళ్ళైనా ఏమైనా సరే ఎందుకు కలుగుతున్నాయి తెలుసా? మనం చేసేది మేలు ఏమీ లేక కలుగుతున్నాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి నువ్వెవరివైనా ఉండొచ్చు, నీ చేతనైనా మేలు నీ తల్లికి చేసే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వరకు నాకెందుకులే అనుకుంటున్నావేమో. దేవుడు మరి ఏ రోజున దీని మీదకి విపత్తు వస్తుందో తెలియదు. కనుక మత్తయి సువార్త 4వ అధ్యాయం 39వ వచనాన్ని చదువుతాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 39వ వచనాన్ని చదువుతాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 39వ వచనాన్ని చదువుతాం. 24:39. జలప్రలయం వచ్చి అందరిని కొట్టుకొని పోవు వరకు జలప్రలయం వచ్చి 24:39 చూడండి. జలప్రలయం వచ్చి అందరిని కొట్టుకొని పోవు వరకు ఎరుగుకుపోయి అలాగుననే మనిషి కుమారుని రాకడ ఉండును. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉండును, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగల విసురుచుండదురు, ఒకళ్ళు తీసుకొని పోబడుదురు, ఒకళ్ళు విడిచిపెట్టబడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మరి జలప్రలయం నోవహు దినాల్లో ఎలా ఉందో అలాగనే దేవుడి రాకడ కూడా రాబోతుంది. కనుక నీది నాది శాశ్వతం అనుకుంటున్నావేమో. ఈ రాత్రి హార్ట్ అటాక్ వస్తే నీది శాశ్వతమా? ఈ రాత్రి ఆ వరద ఇటు వస్తే నీదేమన్నా శాశ్వతమా? కనుక నీది నాది శాశ్వతం కాదు. కానీ దేవుని బిడ్డలారా, నువ్వు ఎదుటి వాడికి ఏదైతే చేస్తావో అది తిరిగి నీకు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. పదవ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 25వ వచనాన్ని చదువుదాం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానుకొనక ఒకరినొకరు హెచ్చించుకొనుచు ఆ దినము సమీపించిన కొలది మీరు చూచుట కొలది. ఈ పరిస్థితులన్నీ మనం చూస్తున్నాం కదండి. యుద్ధాలని, తెగుళ్ళని, కరువులని, రకరకాలైన పరిస్థితులు మనం చూస్తున్నాం కదా. ఆ దినము మీరు సమీపించిన కొలది మరి ఎక్కువగా ఏం చేయాలట? మేలు చేసేవారుగా ఉండాలట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ దేవుని బిడ్డలారా, ఆ దినము సమీపించే కొలది మనందరం ఏం చేయాలంట? ఏం చేయాలంట? మేలు చేసేవారముగా ఉండాలంట. ఈ దేవుని బిడ్డలారా, మరి మొదటి యోహాను 2వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి చదువుతాం. మొదటి యోహాను 2వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతాం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన రాకడకు ముందు ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండుట మీరు ఆయన యందును నిలిచియుండుడి. ఆయన నీతిమంతుడని ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించుచు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. ఆమేన్, హల్లెలూయా. ఆయన మూలంగా మనం ఎవరమండి? ఆయన మూలముగా పుట్టిన వారు మనం ఎరిగి, ఆయన నీతిమంతుడు అని ఎరిగి మనం ఏం చేయాలంట? ఏం చేయాలంటే
సిగ్గుపడక ధైర్యముగా ఉండాలా. ఆమె అలా ఉండాలంటే ఏం చేయాలా? ఎదుటి వారికి నీ చేతనైనంత మటుకి సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి. ఆమె మంచిది. దేవుడి కొద్ది మాటల్ని మన వినికిడిలో స్థిరపరిచి ఫలభరితముగా మార్చును గాక. సమయం సరిగ్గా 12:48 అయింది కనుక సమయం అయిపోయింది కనుక మనందరం ప్రార్థన చేసుకుందాం.